వెల్కమ్ టు టీటర్ 4 సంక్షేమ పథకాల అమలు కోసం రెండో రోజు గ్రామ సభల్లో లబ్ధిదారుల జాబితాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అర్హులకు అన్యాయం జరిగిందని ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలంటూ జనం అధికారులను నిలదీయగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్కడికక్కడే కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. పలు చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఘర్షణకు దిగారు. కాగా బుధవారం గ్రామ సభల్లో కొన్ని చోట్ల మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పార్టీ బి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాలో పేర్లు లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హుల పేర్లు లేకుండా సభ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పిట్టెలవాడలో నిర్వహించిన వార్డు సభలో కాలనీవాసులు అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తమ పేర్లు రాలేదన్నారు. మరోసారి దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు చెప్పడంతో ఇప్పటికే 3 సార్లు చేశామన్నారు. గతంలో ఇచ్చిన వాటి గురించి చెప్పాలని పట్టుబట్టారు. తలమడుగు మండలం రుయ్యాడి, సుక్కిడిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు బహాబాయికి దిగడంతో డీఎస్పీ జీవన్ రెడ్డి ఆదిలాబాద్ రూరల్ సిఐ పనిధర్ వారిని సముదాయించారు. ఇంద్రవెల్లి మేజర్ గ్రామ పంచాయతీ గ్రామ సభలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. గ్రామ సభకు మండల ప్రత్యేక అధికారి రాథోడ్ రవీందర్ హాజరయ్యారు. ముందుగా పథకాలకు సంబంధించిన అర్హుల జాబితాను చదివి వినిపించగా బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొంతసేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం మండల ప్రత్యేక అధికారి రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. దరఖాస్తులు స్వీకరించడానికి కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. సంక్షేమ పథకాలలో అర్హులకు అన్యాయం జరిగిందని మంచిర్యాల జిల్లా భీమారం గ్రామానికి చెందిన పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. రీసర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డు జాబితాలో అనర్హుల పేర్లు ఉండడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. రెమ్లగూడ గ్రామ సభ రసబసగా మారింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామ సభ గందరగోళానికి దారితీసింది. జాబితాలో తమ పేర్లు లేవని స్థానికులంతా ఒక్కసారిగా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చింతకాని మండలం నగిలిగొండ పంచాయతీ కార్మికుడు పి సీను తన పేరు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో లేదని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నం చేశాడు. పోలీసులు నచ్చజెప్పి కిందికి దించారు. కొద్దుమూరు లచ్చగూడెంలో తమ పేర్లు లేవని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కొనిజర్ల మండలం గుండ్ర తిమ్మడుగు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అనర్హుల పేర్లు జాబితాలో ఉన్నాయని గ్రామ సభ టెంటు కూల్చేశారు. ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం ముత్తారం గ్రామంలో జాబితాలో తమ పేర్లు లేవని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలోని స్థానిక 35వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపిక సభ రసబసగా సాగింది. యాదాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలోని స్థానిక 35వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక సభ రసబసగా సాగింది. కేటాయింపులలో అవకతవకలు జరిగాయని, ఉన్నవారికి ఇండ్లు వచ్చాయని, అర్హత ఉన్నవారికి జాబితాలో చోటు దక్కలేదని సిపిఐఎం జిల్లా కమిటీ సభ్యులు ముఖ్య రమేష్ అధికారులను ప్రశ్నించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు తదితర సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని, దరఖాస్తుదారులకు జవాబుదారీతనంగా రసీదులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు ప్రకటించిన జాబితాలో తమ పేర్లు లేవని ఆందోళన చేపట్టారు. అనర్హుల పేర్లు ఎలా నమోదు చేశారని నిలదీశారు. అశ్వరావుపేట మండలం నందిపాడు అసుపాకలోనూ నిరసన వ్యక్తమైంది. అధికారులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వివాదం జరిగింది. సర్వే చేసిన గృహాలకు, ఎంపిక చేసిన లబ్ధిదారులకు పొంతన లేదని, అలాంటప్పుడు సర్వే చేయడం ఎందుకని, గ్రామ సభల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎందుకంటూ పలువురు అధికారులను నిలదీశారు. సర్వే చేసిన గృహాలకు, ఎంపిక చేసిన లబ్ధిదారులకు పొంతన లేదని, అలాంటప్పుడు సర్వే చేయడం ఎందుకని, గ్రామ సభల పేరుతో పేదలను ఇబ్బంది పెట్టడం ఎందుకంటూ పలువురు అధికారులను నిలదీశారు. ములకపల్లి మండలం మాదారం గ్రామ సభలో అనర్హులకు కాంగ్రెస్ నాయకులు సూచించిన వారి పేర్లే వచ్చాయంటూ స్థానికులు సిపిఐఎం ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు సభలో గందరగోళం నెలకొంది. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. పెద్దేముల్ మండలంలోని జాబితాలో తమ పేర్లు లేవని, అనర్హులకే కేటాయించారని ప్రజలు అధికారులను నిలదీశారు. బుద్దారం గ్రామంలో ఇంద్రమ్మ ఆత్మీయ పథకం లబ్ధిదారులు ఎంపికలో 2 ఉద్యోగుల పేర్లు ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఆ ఇద్దరిని వెంటనే తొలగించాలని మండల ప్రత్యేక అధికారి సత్యనారాయణ ఆదేశించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.